అందరికీ నమస్కారం. దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ రమణ గారుతో నాకు చాలా సంవత్సరం పరిచయం అండ్ కొన్ని నెలల ముందు నా దగ్గరే రషెస్ తీసుకొని వచ్చారు. ఒకరోజు రేణుగారు మీకు ఏదో చూపించాలని. సరే, ఫోటోగ్రాఫర్స్ యూజువలీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ ఫోటోగ్రఫర్ to do a good movie, and it is very difficult for a good cinematographer to be a good photographer. A lot of people don't know this difference. Just because you're a good photographer doesn't mean you'll be a good director or a cinematographer. Sare senior ayin kada nenu chustanu. I was also curious as a filmmaker. Ayin em teesaru katha chepparu. Sare what photo he'll take, edo chandrama, edo puvulu, edo tribals, edo teeskuntaru. I was waiting, and when after he narrated, then he showed me that picture, and I'm like, Ramana garu, this movie has to, this story of yours has to reach a wider audience. You have to take the effort, you have to do the hard work, and you have to take this film that you have done. I will not call it like a short it is a film. This is a cinema. What you have done is cinema, and idi chala this has to reach wider. Don't limit it to a limited audience. Meeku entavaraku kudirte, try to take it for festivals, try to give it a release, OTT release, because what meeru teesina nijanga thought enta baagundi, and it shows your love towards photography. Ante meeru meeke nyayam chesaru. That's what I can say. And as we all saw the climax, ayin chupincharu, I was like, I literally had tears, and if now also I had tears. To capture a photographer, to capture a moment, it's truly a photograph is not just 1,000 words. I think it's more than 1,000 words. So all the best for the team, and congratulations to the entire team for being a part of such an amazing project. And I don't know, I can keep on talking but I'm going to pass on the mic now. Ramana garu, it doesn't end now it starts. This is not the end of your hard work. Now it's the start of your hard work. It is your hard work. Now you have to take it to the world and make sure that as many people as possible see this film. That is what I would request you. Thank you, Andy. Thank you, ma'am. And firstly, ee roju maaku guest ga vachinanduku thank you so much, and thanks for your lovely words. Thank you, ma'am. And SV Krishna Reddy sir, మీ మాటల్లో మా 1000 words గురించి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫిలిం. నేను అక్కడ చూస్తూనే ఉన్నాను. చూస్తూ మనకు తెలియకుండానే రమణ గారు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు అని అంటే కంట తడి పెట్టేలాగా అంత రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ఆయన పడ్డ శ్రమ అది ఏంటి అనేది ఆయనకే తెలుసు, మన ఎవరికి తెలియదు అనుకోండి. బట్ చూస్తున్న మనకి మాత్రం తెలుస్తూ ఉంటుంది. పైగా హీరో చాలా బాగా నటించారు, చక్కగా నటించారు. డైలాగ్స్ రాసిన ఆయన కూడా చాలా చక్కగా రాశారు. అసలు టోటల్గా ఈ సినిమాకి మామూలుగా కాదు, 100% నా లెక్కలో అవార్డు వస్తుందండి. ఎందుకని ఇట్ టచెస్ యువర్ హార్ట్ లైక్ ఎనీథింగ్. మీ మనస్సుని ఒక్కసారి కుదిపి కదుపుతుంది. అంతకన్నా ఇంకేం చేస్తుంది ఇది. చక్కటి అందమైనటువంటి సినిమాని ఇవాళ నేను చూడడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి ఇది పెద్ద లెవెల్కి వెళ్తుందని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అండ్ అచ్చిరెడ్డి సార్ ప్లీజ్. రమణ గారు, నిజంగా మీరు క్లైమాక్స్లో ఆ షార్ట్ తీయడం కోసం ఈ కథను నడిపించిన తీరు మాత్రం చూస్తున్న ఆడియన్స్ని కూడా మీరు ఆ లొకేషన్కి తీసుకెళ్ళిపోయారు. సో అరవింద్ గారితో పాటుగా ఆడియన్స్ని కూడా ప్రయాణం చేయించి అసలు ఈ సబ్జెక్ట్లో అసలైన హీరో ఎవరంటే ఈ నూరి. నూరి ద్వారా అతని మనసులో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ పట్ల ప్లస్ తల్లి పట్ల ఎవ్రీథింగ్ అది అంటే మనం అర్థం చేసుకునే కొలిదే కూడా అనంతంగా ఊరేటటువంటి భావాలు ఉన్నాయి. అది డైరెక్టర్కి మాత్రమే తెలుసు. చూస్తూ ఉన్న ఆడియన్స్కి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచిస్తే మన మనసులోకి అది అద్భుతంగా ఒక ఫీల్ని మాత్రం ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇంత మంచి థాట్ని దృష్టిలో పెట్టుకుని ఇంతమంది టెక్నీషియన్స్ సపోర్ట్ తీసుకుంటూ ఈ ఫిలిం చేయడం అనేది మాత్రం చాలా చాలా మంచి ఆలోచన. రేణు మేడం చెప్పినట్టుగా దీనికి
ఎందుకంటే ఇలాంటి ఆలోచన కలిగినటువంటి ఒక క్రియేటర్ డైరెక్టర్ అనేవాడికి ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఇంకా ఎన్నో మెట్లు ఎక్కాలి, ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది యాజ్ ఎ టెక్నీషియన్గా. సే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు మా గురించి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సార్. నేను త్రినాథ్ ముద్రగడ, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా. నేను లాస్ ఏంజల్స్ అమెరికా నుంచి వచ్చాను. ఇంతకుముందు 2023లో రామ్ చరణ్ గారు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి లాస్ ఏంజల్స్కి వచ్చినప్పుడు నేను అక్కడ లాస్ ఏంజల్స్లో హోస్ట్ చేయడం జరిగింది మా లాస్ ఏంజల్స్ మెగా ఫ్యాన్స్ తరఫున. అదేవిధంగా మళ్ళీ మార్చ్ సెకండ్ వీక్లో ఆస్కార్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు రాజమౌళి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని హోస్ట్ చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి 18న మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా యూఎస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరి తరపున కూడా లాస్ ఏంజల్స్లో ఫిబ్రవరి 18, 2024 మన పౌర సన్మానం చేయడం జరిగింది. ఈరోజు జస్ట్ వేరే పని మీద రావడం, అదేవిధంగా మా గ్రామం నుంచి నేను పల్లెటూరు నుంచి వెళ్ళాను అమెరికాకి 30 సంవత్సరాల కిందట. కానీ ఏంటంటే ఇక్కడ వేరే కార్యక్రమం మీద రమణ గారి గురించి తెలవడం, రమణ గారు ఇక్కడ పిలవడం జరిగింది. కానీ మూవీ ఎంతో హార్ట్ టచింగ్గా ఉంది. ఏంటంటే 30 సంవత్సరాల కిందట చిన్నప్పుడు పల్లెటూరులో నేను పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. అన్నీ ఒక 30-40 సంవత్సరాల కిందకి తీసుకెళ్లారు. వెరీ హార్ట్ టచింగ్. ఐ వెల్కమ్ రమణ గారు అగైన్. ఇప్పుడు మనం రామ్ చరణ్ గారిని, మెగాస్టార్ గారిని లాస్ ఏంజల్స్లో తీసుకోవడం జరిగింది, రిసీవ్ చేసుకుని. ఐ వెల్కమ్ రమణ గారు కూడా ఆస్కార్కి ఇండియా తరపున అటువంటి మూవీ వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, విష్ ఆల్ ది బెస్ట్ అండి రమణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ త్రినాథ్ గారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాకు విషెస్ అందించినందుకు స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మద్రాస్ శ్రీధర్ గారు, మీ మాటల్లో సార్ ప్లీజ్. ఒక వర్డ్లో చెప్పాలంటే టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా అండి. అండ్ ఎమోషనల్లీ అంటే లాస్ట్ ఫ్రేమ్ మాత్రం వెరీ హార్ట్ టచింగ్. ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. అండ్ ఐ మీన్ చాలా చాలా అందంగా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీనెస్తోని సినిమా చూశాను. అండ్ అరవింద్ అవర్ బాయ్ డిడ్ అమేజింగ్ జాబ్. అండ్ డైరెక్టర్ గారు రమణ గారు సూపర్బ్గా చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వాట్ నాట్ అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ క్రాఫ్ట్ ఎక్సెల్డ్ ఇన్ దేర్ ఓన్ వే. సో హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఇది ఇన్స్పిరేషన్ అవుతుంది. తెలుగులో ఇంత సిన్సియర్గా, ఇంత బ్రిలియంట్గా, టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా అంటే ఈ కేటగిరీలో, అంటే షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో వాట్ ఎవర్, అంటే నేనైతే షార్ట్ ఫిల్మ్ అని చాలా బిగ్ హార్టెడ్ సినిమా అంటాను. బట్ ఇంత మంచి సినిమా అయితే ఈ మధ్యలో నేను చూడలేదు. ఇది చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అస్. థ్యాంక్ యూ సార్. అండ్ జ్యోతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టోటల్ టీమ్కి. సో వండర్ఫుల్ మూవీ. అంటే ఆ టైం ఎలా వెళ్ళిపోయిందని తెలీదు, ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ఎండ్. అంటే ఎండ్కి అందరూ చెప్పినట్టు చాలా ఎమోషనల్ అయిపోతాం. ఐఎమ్ ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్. సో అంటే ఒక షార్ట్ మూవీ అనేసరికి ఏం పాయింట్, ఏం కంటెంట్ వాళ్ళు అనుకున్నారో దాన్ని నీట్గా ఎక్కడ ఎక్స్ట్రాలు ఏం లేకుండా అండ్ అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. అరవింద్ కానీ ఈవెన్ దట్ నూరి, యూ డిడ్ సో వెల్. ఐ కెప్ట్ ఆన్ టెలింగ్ దట్ బాయ్ డిడ్ సో వెల్. అంటే చిన్నపిల్లలకి అంత మంచి ఎమోషన్స్ ఎలా వస్తాయి నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ వీ వర్ కిడ్స్. ఐ డోంట్ నో అంత మంచిగా యాక్ట్ చేయగలుగుతామా, ఐ డోంట్ నో. యూ డిడ్ రియలీ వెల్. ఓకే. అండ్ మదర్ రోల్ యూ డిడ్ నో వండర్ఫుల్, రియలీ వండర్ఫుల్. ఆ లాస్ట్ షాట్ మాత్రం నిజంగా చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అస్ హియర్. చాలా అంటే వాళ్ళు అరకులో షూట్ చేస్తున్నప్పుడే చెప్పారు అరవింద్ కానీ మన శివచరణ్, చాలా బాగా వచ్చింది సినిమాటోగ్రఫీ. దే ఆర్ ఆల్ ఆర్ టీమ్ ఓన్లీ. వీ ఆల్రెడీ వర్క్డ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్, చరణ్ కానీ అరవింద్. సో హ్యాపీ అనిపిస్తుంది మన టీం ఏదైనా ఒక వర్క్ చేసి దానికి ఒక మంచి అప్రిసియేషన్ వచ్చినప్పుడు వీ ఫీల్ హ్యాపీ యాజ్ అ టీమ్. సో కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ జ్యోతి గారు, చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుక్కు గారు ప్లీజ్. యా ఒకసారి సార్, 1000 words ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్పీరియన్స్ అండి. అంటే 1000 పదాలు ఒక అనుభవం. ఆయనకి కెమెరాతో ఉన్న అనుభవం, ఆయన కెమెరా నేర్చుకున్న దగ్గర నుంచి, నాది వైజాగే సార్, ఉల్లాడ రమణ గారు నాకు బాగా తెలుసు. సో ఆయన అక్కడ బాగా పాపులర్. సో ఆయన కెమెరా పట్టుకొని ఆయన ఏ విధంగా నేర్చుకున్నారు, సో ఆయన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఆయన డీప్ అంతర్గతం అనుభవంలోంచే వచ్చింది ఫిల్మ్. సో ఆ కథ నడిచే విధానం బాగుంది సార్. అంటే లాస్ట్ ఓకే, దట్స్ ఓకే. ఆ అబ్బాయి లాస్ట్ ఆ ఫోటోగ్రాఫ్ ఏం తీస్తాడు, దట్స్ సూపర్, చాలా బాగుంది. అంటే అంతకు మించి ఇంకేం ఉండదు. అది కూడా చాలా అనుభవంగా తీశారు, అంటే అనుభవపూర్వకంగా తీశారు. ఎక్కడ ఫ్రేమ్ పెట్టి ఎక్కడ షాట్ కొట్టాలో అక్కడ కొట్టారు. చాలా బాగా చేశారు సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంటర్నేషనల్ ఏరైనా అవార్డ్స్ అవన్నీ వస్తాయి, కానీ మీరు ఆల్రెడీ మీ చేతిలో ఉన్న కెమెరాతో అవార్డు ఆల్రెడీ మీరు నేర్చుకున్న దాని నుంచి కొట్టేసే ఉన్నారు. దట్స్ సూపర్. అండ్ మా మాస్టర్ పీస్, మా సూపర్ హీరో, మా 6 అడుగుల అందగాడు, నైట్ కింగ్ అరవింద్ కృష్ణ. నేను చెప్తే బాగోదు, బాగా చేశారు. అందగాడు అంతే, ఇంకా అందగాడు ఎక్కడున్నా అందగాడు బాగా చేస్తారు. దివి గారు బాగా చేశారని, అంటే ఉన్నది ఆ స్క్రీన్ స్పేస్ తక్కువైనా సరే చాలా రోజులు అలా ఉంటారు కళ్ళల్లో, అంతే కదమ్మా. అండ్ సినిమాటోగ్రఫర్ మా చరణ్, మాస్టర్ పీస్ సినిమాటోగ్రఫర్. సో ఎడిటర్ కూడా మనోజ్, మాస్టర్ పీస్ ఎడిటరే. సో ఆల్మోస్ట్ అందరూ నా టీంలో వాళ్ళే పనిచేశారండి. డైరెక్టర్ నేను కాదు, నా అనుభవం మాత్రం మీరు. ఖచ్చితంగా విష్ ఆల్ ది బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుక్కు గారు, మీ మాటలతోనే మాకు పెద్ద అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ మేఘనా గారు. అమ్మ పాత్రలో మీరు అలా నటించి జీవించారు కాబట్టి ఇప్పుడు ఎవరు గుర్తుపట్టరేమో, బట్ తినే మదర్ రోల్ చేశారు. మేఘనా గారు ప్లీజ్. ఓకే, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నన్ను పిలుస్తారు అనుకోలేదు పక్కన మీరైనా ప్రాంప్టింగ్ ఇవ్వమంటారా? అప్పుడు ఇంకా భయపడతారేమో. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి అందరికి వచ్చినందుకు. థ్యాంక్స్ ఎవ్రీవన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్లీ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్యారెక్టర్ నేను చేస్తానని నాకు తెలీదు, చేయగలుగుతానని కూడా నాకు తెలియదు. సమ్హౌ హీ థాట్ ఈ క్యారెక్టర్కి మేఘనా అయితే బాగా చేయగలుగుతుంది అని నమ్మకంగా నన్ను అడిగారు, అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ చేంజ్డ్ మై మైండ్. మంచిగా చేంజ్ చేసుకున్నా అనుకున్నాను. 1 పాయింట్ ఓకే, ఈ క్యారెక్టర్ బదులు ఆ క్యారెక్టర్ అంటే డౌట్ ఉండింది. బట్ ఇప్పుడు ఫిలిం చూసిన తర్వాత అసలు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్. ఇట్స్ ఒక మదర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, మదర్ కాకుండా స్క్రీన్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్స్ టూ హ్యూజ్ ఫర్ మీ. అండ్ ఆల్ ద మదర్స్, మీ అందరికీ అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ పెయిన్ మీరు ఎలా తట్టుకున్నారో నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నేను ఆ పెయిన్ పెట్టడానికి మాత్రం నాకు చుక్కలు కనపడ్డాయి. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నూరి చాలా బాగా చేశాడు, వినయ్ మా స్క్రీన్ కొడుకు చాలా బాగా చేశారు. అండ్ దివి గారు క్యారెక్టర్ అసలు దిగిపోయారు, మీకోసమే రాసినట్టు ఉంది. లవ్డ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ఐస్. అండ్ అరవింద్ గారు థ్యాంక్స్ అ లాట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో చేయడం. అండ్ రమణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ, రేణు గారు థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ రావాలి అని, బికాస్ ఐ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ రమణ గారు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి నేను ఇది చేయగలుగుతాను అని స్క్రీన్ మీద చూపించారు. సో స్ట్రెంగ్త్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘనా గారు, యూ డి వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ ఎందుకు నన్ను వెనక్కి వెళ్తున్నావు, నేనేం చేయను. వినయ్ అలియాస్ నూరి. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టరా వినయ్కి. అంటే నీకు కెమెరా ఇస్తే పట్టుకుంటావు, మైక్ ఇస్తే వెళ్ళిపోతావా? మాట్లాడు.
ఏం మాట్లాడాలక్క అనకు, ఏదో ఒకటి మాట్లాడు. సరే అరవింద్ అన్న ఎలా అనిపించాడో అవన్నీ చెప్పు. అరవింద్ అన్నయ్య గారు అరవింద్ అన్నయ్య గారు నీ రెస్పెక్ట్కి చెప్పురా ఏదో ఒకటి, అంత గ్యాప్ ఇవ్వద్దు. అరవింద్ అన్నయ్య థ్యాంక్స్. ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పు అందరికి. అరవింద్ అన్నయ్య గారు థ్యాంక్స్, రమణ సార్ థ్యాంక్ యూ, మేడం థ్యాంక్ యూ. నేను ఊరికే అన్నాను ఫ్లోలో, నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నావు. నీకు ఏ ఇష్టం ఉంటే అది మాట్లాడు. వాటెవర్ యు, నీకు ఏ మనసు అంటే రమణ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. సరే ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పు. ఆల్ ఆఫ్ యూ వన్ ఆఫ్ థ్యాంక్స్. సరే ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్ అడుగు వాళ్ళని. నా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అడుగురా, నాది కాదు నీది. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఇక్కడ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంతలా ఎంత ఆడియన్స్ వచ్చి ఇంతలా ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేస్తారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాస్ట్లో క్లైమాక్స్లో మీరందరూ అంటే ఆ పిక్చర్కి ఆ ఎమోషన్ అయిన మాకు అది చాలా ఆనందంగా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు దీంట్లో టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. అండ్ దీనికి నాకు అవకాశం ఇచ్చిన రమణ గారికి చాలా థ్యాంక్స్. అంటే నేను ఇప్పుడు దాకా అంటే ఆయనతో వర్క్ చేయలేదు, ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం. బట్ ఆయన ఫోటోగ్రాఫర్, ప్రతి ఫ్రేమ్ ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ చెక్ చేసుకుంటారు అనమాట, అంత పర్ఫెక్షన్లో ఉంటారు. ఇంకోటి చరణ్ గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ టైం ఎడిట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ పిక్చర్స్ చూస్తే విజువల్ మ్యాడ్ అనిపించినాయి నాకైతే. ఇంకోటి స్టోరీ టెల్లింగ్, సంకల్ప్, ఇంకా డైలాగ్స్ కానీ ప్రతిదీ మీకు ఇంటర్లింక్ అనిపిస్తుంది. అంటే మీకు ఆ క్లైమాక్స్ వరకు ఎండ్ వరకు అది చాలా బాగా తీసుకొచ్చాడు సంకల్ప్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలి. అసలు పివిఆర్ రాజా గారి గురించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ కట్ చేయాలి, బాగా చేశారు. ఇంకా సాంగ్స్ శివ గారు అయితే అసలు 2 సాంగ్స్ అసలు చంపేశారు. మ్యూజిక్ మాత్రం అసలు సింగర్స్ ఇక్కడ టీం ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. సో హ్యాపీ టు వర్క్ విత్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను వచ్చారని మైక్ ఇచ్చారా, ముందే ఇద్దాం అనుకున్నారా? బట్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరే పివిఆర్ రాజా గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మాటల్లో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను షార్ట్గా మాట్లాడతాను. ఇది సంకల్ప్ గారితో మొదలై నా జర్నీ లాంగ్ బ్యాక్. ఇప్పుడు రమణ గారితో ఇది మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళబోతుంది. నాకు సుక్కు గారు కూడా బాగా పరిచయం. ఫస్ట్ మేము ఒక మూవీ అరవింద్ కృష్ణ గారితో తీస్తున్నప్పుడు అనుకున్నది, అందరూ ఎందుకో మరి అలా కలిశారు. యూనివర్స్ ఉంది ఒకటి, ఎక్కడ ఉంటుంది, మళ్ళీ హాయ్ బాయ్ చెప్పడానికి ఒక సిచ్యువేషన్ ఇలా క్రియేట్ అయింది అనుకుంటాను. వచ్చిన అందరికీ థ్యాంక్స్. అరవింద్ గారికి, మా నూరికి. నేను 4 సంవత్సరాలు ఏ వర్క్ చేయకుండా నా మనసుకి ఆకలి తీర్చే ఒక్క ఫిల్మ్ వస్తే చేస్తానని 4 సంవత్సరాలు ఆగిపోయానండి. అది చాలామందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇది ఎంత ఆకలి తీర్చిందో మీరు రేపొద్దున ఇది అవార్డ్స్ కానీ అప్రిషియేషన్ మీరు చూస్తుంటారు. వచ్చిన అందరికి థ్యాంక్స్. వన్స్ అగైన్ రమణ గారికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్. ఇంకా నేను ఆయనతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. నెక్స్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ శివకృష్ణ గారు, మీ మాటల్లో ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా రమణ సార్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా మనసుకి చాలా దగ్గరగా ఉన్న కొంతమంది వ్యక్తుల్లో రమణ సార్ ఒకరు. రమణ సార్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. రమణ సార్ పాజిటివ్ ఎనర్జీకి ప్రతిరూపం. ఆయన ఎప్పుడు చూసినా నాకు హీరో రవితేజ లాగా అనిపిస్తారు సార్. ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏంటి అది అని ఎప్పుడు అంటే పోటీ పడుతూ ఉంటారు. నేను సార్ని అలసిపోయినట్టుగా నేను ఎప్పుడు చూడలేదు వర్క్లో. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఏదో వర్క్లో నిమగ్నమై ఏదో చెయ్యాలి అని చాలా
ఇన్స్పిరేషన్ నాకు పర్సనల్గా రమణ సార్. పాటలు ఇంత బాగా రావడానికి కూడా నేను రమణ సార్ కారణం అని అంటాను. ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని నేను పాటలు చేయడం జరిగింది, 2 పాటలు. మళ్ళీ కేవలం నా మీద ఉన్న ఇష్టం కొద్దీ రమణ సార్ నరేష్ అయ్యర్ గారిని, సైంధవి గారిని నేను అడగగానే బడ్జెట్ కూడా ఏం ఆలోచించకుండా సార్ ఓకే అన్నారు. నా మీద నాకన్నా రమణ సార్కి చాలా అంటే ఏదో శివ ఏదో చేస్తాడన్న నమ్మకం సార్కి, రమణ సార్కి. థ్యాంక్ యూ రమణ సార్, ఐ లవ్ యూ, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్. అండ్ అరవింద్ సార్, దివి మ్యామ్ అండ్ మీరందరూ చాలా నాకు విపరీతంగా నచ్చింది మీ యాక్టింగ్. అండ్ నూరి అండ్ ఎడిటర్ మీరు చాలా బాగా ఎడిట్ చేశారు. అండ్ మా సంకల్ప్ గారు అండ్ శివచరణ్ అందరికీ థ్యాంక్స్. ఇక్కడ నా యాంకర్ గారికి, విచ్చేసిన ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నా. రమణ సార్ని నాకు పరిచయం చేసిన దినేష్కి అలాగే శివచరణ్ గారికి నేను రుణపడి ఉంటాను. నేను థ్యాంక్ యూ రమణ సార్, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇంకెవరైనా మర్చిపోయారా సార్? సార్ ఒక 1000 రూపాయలు కట్టాలి మీరు. సారీ అండి, మా పీవీఆర్ రాజా గారు నా చాలా ఇష్టమైన వ్యక్తి, మా ఫ్రెండ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేశారు. కొన్ని సీన్స్లో మటుకు నాకు ఏఆర్ రెహమాన్, హ్యారీ జయరాజ్ ఆ ఫీల్ లాగా కన్వే చేశారు. సార్ ఐ లవ్ యూ సార్, మీ పాటలు నాకు చాలా ఇష్టం. నాకు గారు నాకు ఇంజెక్ట్ చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ చేసే ముందు. ఆయన టేస్ట్ ఏంటో నాకు ఒక 2-3 ఫిల్మ్స్ ఇంట్లో చూపించారు కొన్ని, అది ఫాలో అయిపోయాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, సార్ చాలా బాగా వచ్చింది సార్, ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మధ్యలో మైక్ అడిగితే మాత్రం ఈసారి 1,00,000 రూపాయలు అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా సినిమాటోగ్రఫర్ శివరామ్ చరణ్ గారు. అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. రేణు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలండి, ఎందుకంటే ఆవిడ చాలా సపోర్ట్ చేశారు త్రూ అవుట్. ఈ ఫిలిం చాలా మంత్స్ నుంచి ఆవిడకి తెలుసు, చాలా సపోర్ట్ చేశారు మాకు. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. అండ్ ఒక మంచి సినిమా తీయాలంటే ఒక మంచి కథ ఎలా దొరకాలో, మంచి దర్శకుడు దొరకాలి, మంచి ప్రొడ్యూసర్ దొరకాలి. అలాంటి ఒక మంచి టీం అండి ఇది. రమణ గారు ఒక 10-15 ఇయర్స్ నుంచి ఒక మంచి కథ కోసం ఎత్తుతున్నారు, ఎప్పటి నుంచో తీద్దాం అనుకున్నారు ఫిల్మ్. అలాంటి ఒక మంచి కథ సంకల్ప్ ద్వారా వచ్చింది. సంకల్ప్ కథ అదిరిపోయింది. విన్న వెంటనే రమణ గారు కానీ నేను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చాలా కష్టం అనుకున్నాం, ఎందుకంటే ఒక ఇమేజ్, చాలా కష్టమైన ఇమేజ్ అచీవ్ చేయాలి. అది లాస్ట్కి మేము అచీవ్ చేయగలిగాం. రమణ సార్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. సో ఆయన ఎనర్జీ, ఇందాక రవితేజ గారు లాంటి ఎనర్జీ అని చెప్పారు, నిజమే. సో ఆయన ఉండడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది, ఇంత బాగా ముందుకెళ్ళింది. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆర్టిస్టుల వరకు వస్తే మా హీరో అరవింద్ గారు. అరవింద్ సార్, యాక్చువల్లీ అరవింద్ గారు నా కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో అనిపిస్తుంటుంది. అసలు చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇంత షార్ట్ మూవీకి అలాంటి హీరో వచ్చి అరకు లాంటి ప్లేస్కి వచ్చి అసలు మాకు సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. దివ్య మ్యామ్ చాలా చాలా బాగున్నారు మ్యామ్ స్క్రీన్ మీద. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు, స్టోరీ, స్క్రీన్ ప్లే డైలాగ్. సంకల్ప్ గారు మీ మాటల్లో ప్లీజ్. ఒక కథ రాసేటప్పుడు రైటర్గా 4 గోడల మధ్య దాంతో పర్సనల్గా ట్రావెల్ అవుతాం, ఎవరు ఉండరు, చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది వర్కౌట్ అవుతుందా, ఈ కథ నచ్చుద్దా, లేదా ఇది మెటీరియల్ అవుతుందా అని చెప్పండి. కానీ ఇప్పుడు ఎంతమంది చూసి దాన్ని క్లాప్స్ కొడుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు రమణ సార్, మై బ్రదర్ అరవింద్ గారు, దివి గారు, మేఘనా గారు, చరణ్, మనోజ్, శివ గారు, పీవీఆర్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నూరి అండి, ఈ అబ్బాయికి యాక్టింగ్ రాదు, మా ఊరే అనకాపల్లి. సో ఒక 15 days కంప్లీట్ యాక్టింగ్ నేర్చుకొని కంప్లీట్గా ఎంత సెటిల్డ్గా చేశారో చూశారు కదా. యాక్టింగ్ నేర్చుకొని ఈరోజు హైదరాబాద్ వచ్చి ఈ సినిమా, ఈ క్లాప్స్ అన్నీ తీసుకొని అనకాపల్లి వెళ్ళిపోతాడు మళ్ళీ జాగ్రత్తగా. సో ఇంకొకసారి మళ్ళీ గట్టిగా కొట్టండి ఈ నూరి కోసం. ఎస్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్ ఫర్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకింగ్ జర్నీ. ఓకే అండి, ఓకే 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 సంకల్ప్ గారు ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీరు భారీ లెవెల్లో ప్లాన్ చేశారు కదా, ఇంకా నేను ప్రపోజల్ లాంటివి ప్లాన్ చేయలేదు.
బట్ థ్యాంక్ యూ సంకల్ప్ గారు అండ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఈ 1000 వర్డ్స్ సృష్టికర్త మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రమణ విలాట్ గారు. ఫస్ట్ మీరు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 99% పీపుల్కి అందరికీ పర్సనల్గా పరిచయం ఉన్నవాళ్ళే. అండ్ ముందు అసలు నా మీద నమ్మకంతో వర్కింగ్ డే రోజున ఇంత దూరం వచ్చినందుకు అందరికీ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే అండి, నా జర్నీ, నేను అసలు 20 years నుంచి నా డ్రీమ్ టు మేక్ ఏ మూవీ అండి. కానీ ఎప్పుడు నేను నా టెక్నీషియన్స్ వాళ్ళు కలిసినా మాట్లాడిన తర్వాత అనిపిస్తూ ఉండేది అనమాట, నాకున్న ఎక్స్పీరియన్స్ సరిపోదు అని చెప్పి. దానివల్ల ఆలోచిస్తూ ఉండేవాడిని. నాకు కథలు రాయడం రాదండి. ఒక 40 కథలు విని ఉంటాను నేను. దాంట్లో ఒక 2 కథలు ఫైనలైజ్ చేసిన తర్వాత నాకు చరణ్తో పరిచయం అవ్వడం, చరణ్తో సంకల్ప్ పరిచయం అవ్వడం, తను ఒక లైన్ చెప్పడం, దానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి దాంతో ఆ స్టోరీతో ట్రావెల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం చేయాలి. కానీ నాకున్న ఫోటోగ్రాఫర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో నాకు ఎక్కడా కూడా మనం లాస్ట్లో అచీవ్ చేద్దామన్న ఫోటో, రెఫరెన్స్ ఫోటో కూడా దొరకట్లేదు అసలు ఇంటర్నెట్లో కానీ ఎక్కడన్నా. దాన్ని మనం ఎలా అచీవ్ చేస్తాం? అది కనుక మనం చేసి షూట్ చేసి మనకు అది అవుట్పుట్ నచ్చితే మిగిలిన సినిమా అంతా తెద్దామన్న కమిట్మెంట్తో మొదలుపెట్టామండి. ఫస్ట్ డే షూట్ చేయడం కుదరలేదు, రెండో రోజు కుదరలేదు. నాకు టెన్షన్ ఏంటంటే మొత్తం సినిమా అంతా అయిన తర్వాత లాస్ట్లో ఆ షూట్ చేస్తే అది నాకు నచ్చకపోతే మొత్తం సినిమా ఫెయిల్ అవుతుందని. మూడో రోజు చేసామండి రాత్రి 11:30కి. 11:30కి షూట్ అయిన తర్వాత నాకు మాట రావట్లేదు లోపల. నేను ఏదైతే అనుకున్నానో అది పీపుల్లో కనిపించింది. 45 మంది సెట్లో ఉన్నామండి, 25 మంది ఏడుస్తూనే ఉన్నారు. ఒక ఫోటోగ్రాఫర్గా ఒక ఫోటో అచీవ్ చేయడం కంటే కూడా చాలామందికి మదర్ ఎంత పెయిన్ తీసుకుని మన కంటదన్నది తెలియదు కాబట్టి అది తెలియాలి అన్న ఉద్దేశంతో డెవలప్ చేసిన స్టోరీ అండి ఇది. చాలామంది ఎవరో చూడరు, తెలుసుకోలేరు. అంటే మదర్ తీసుకునే పెయిన్ గురించి అది మీ అందరికీ కనెక్ట్ అయిందని అనుకుంటున్నానండి. స్టోరీతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2.5 months స్టోరీ ఫైనలైజ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అరకు మీద ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాను అండి. ఆ లొకేషన్స్ మీద నాకు గ్రిప్ ఉంది. అలాగే నా డిఓపి కానీ, కో డైరెక్టర్గా వర్క్ చేసిన రైటర్ మన సంకల్ప్ కానీ, వీళ్ళందరికీ కూడా అదే ప్రాంతం అవ్వడం మీద అరకులోనే షూట్ చేద్దామని డిసైడ్ చేసామండి. చేసిన తర్వాత నేను ఏదైతే కాస్టింగ్ కోసం నేను అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నామో అసలు ముందు దీనికంటే ఎక్కువ పెద్ద సినిమా అది తీయొచ్చండి. వీళ్ళు తీసుకురావడం, నేను రిజెక్ట్ చేయడం, తీసుకురావడం, రిజెక్ట్ చేయడం. కారణం ఏంటన్నది వాళ్ళకి తెలీదు, నాకు తెలీదు. కరెక్ట్. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చెప్తున్నది నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మేఘనాన్ని తీసుకొచ్చి దివి రోల్కి చెప్పారండి. నాకు తను ఒప్పేసుకుంది, కానీ నాకు ఎక్కడో లోపల మా మదర్ రోల్కి అంత కరెక్ట్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు దొరకరు, కానీ తనకు చేయగలదని. వీళ్ళందరూ అంటారు కెరీర్ స్టార్ట్ చేసే అమ్మాయి క్యారింగ్తో ఎట్లా చేస్తుందండి, ఒప్పుకోదండి అంటారు. వీళ్ళు అడగడానికే భయపడ్డారు. కానీ మా అదృష్టం ఏంటంటే అడిగిన వెంటనే ఒప్పుకుని ఆ రోల్ చేయడం, దాన్ని అంత బాగా చేయడం. మేఘనా, థ్యాంక్ యూ వెరీ మచ్ తల్లి, నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది, చాలా అద్భుతంగా చేసావు. ఆ తర్వాత మళ్ళీ గుర్తు చేసినట్టు డబ్బింగ్ థియేటర్లోకి వచ్చి మళ్ళీ అంత పెయిన్ తోటి తను ఆ సౌండ్స్ చేస్తూ ఉంటే నాకు మళ్ళీ గుర్తు వచ్చేసినాయి ఆ రోజులు. కాబట్టి నేను ఇప్పటికి ఒక 40 సార్లు ఎక్స్పీరియన్స్ చేశా చూసి 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 ఫిల్మ్ని. అయినా సరే నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు దగ్గరికి మాట్లాడడానికి వెళ్తుంటే ఆయన కళ్ళనీళ్ళు వస్తూ ఉంటే నాకు అర్థమైందనమాట. అంత అద్భుతమైన సినిమాలు తీసిన ఆయనే టచ్ చేసిందంటే ఇది నా ఒక్కడే గ్రేట్నెస్ కాదండి, అందరు టీం వర్క్ ఇది. అలాగే ఈ స్టోరీకి హీరోల్ని ఎవరైనా అనుకుంటున్నప్పుడు నాకు అరవింద్ గారితో పరిచయం ఉంది. నేను వేరే ఫ్రెండ్ ద్వారా అడిగితే ఆయన 10 సినిమాలు చేసిన హీరో, నంది అవార్డు హీరో, ఆయన నీ చిన్న ఫిల్మ్కి ఎందుకు ఒప్పుకుంటారు అన్నారండి. కానీ ఆయనకు ఒక కాఫీ తాగడానికి అవకాశం అడిగాను. అలా స్టార్ బాక్స్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్, ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అన్నారండి. థ్యాంక్ యూ అరవింద్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆ రోజు అన్నారు, కానీ అంత పెద్ద హీరో నేను ఆయన ఎలా హ్యాండిల్ చేయగలను? మా దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారవాన్స్లో ఏమీ లేవు. కానీ ఎంత సింపుల్గా అంటే నాతో పాటు కలిసి మీ ఇద్దరం పెరిగామన్నట్టు వర్క్ చేశారు. అంత సపోర్ట్ ఆయన ఇచ్చారు. కాబట్టి అద్భుతమైన భవిష్యత్తు, టాలెంట్, సపోర్ట్ ఉన్న అరవింద్ గారు నాకు ఈ ఫిల్మ్కి దొరకడం నిజంగా నా అదృష్టం అండి. తర్వాత నాకు దివి రోల్కి ఎవరిని ఫైనలైజ్ చేయలేదండి. నాకు ఆ అమ్మాయితో పరిచయం లేదు. అందరూ చెప్తా ఉన్నారు. నాకు ఒక 35-40 ఫోటోలు వచ్చినాయి. చేసిన తర్వాత ఒక 4-5 ఫైనలైజ్ చేశాను. చేసిన తర్వాత అలా అలా అనుకుంటా ఉంటే
నాకు ఓంకారు నా మిత్రుడు ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి అసలు. ఈరోజు తను నిన్న అనుకున్న ఈ ఈవెంట్ ఈ రోజుకి షిఫ్ట్ అవ్వడం వల్ల తను రాలేకపోయాడు. తను స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడు. చేసిన తర్వాత తను మూవీస్ అవి 2-3 చూశాను. చూసిన తర్వాత ముందు అసలు 45 రోజులు అయిపోయింది, అరకు షెడ్యూల్ కంప్లీట్ అయిపోయి. ముందు అసలు ఈ అమ్మాయి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే నాకేం అనిపించలేదు ఈ అమ్మాయి ఒప్పుకుంటుందని. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బిజీ ఆర్టిస్టు, చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టు. కానీ షూట్లో మేము చేసింది ఒక డే ఒక నైట్ రామోజీ ఫిల్మ్ సిటీలో. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను నిజంగా చెప్తున్నా, నా యూఎస్లో ఒక ఫ్రెండ్ మొన్న వర్క్ చేస్తున్నప్పుడు చూసన్నాడు, నేను దివికి పెద్ద ఫ్యాన్ని, చాలా సినిమాల్లో చూశాను కానీ ఇంత అందంగా చూడలేదు అన్నారు. ఓకే, నిజంగా దివి అందంగానే ఉంటుందండి. మాకు ఏంటంటే అలాంటి రోల్ రావడం, తను అలాగా పాజిటివ్గా తీసుకుని అంత ఏమంటారు దాన్ని ఎఫర్ట్ పెట్టి చేయడం, సటిల్గా చేయడం, డైలాగ్స్ చెప్పడం, అవన్నీ దివి కోసమే ఈ రోల్ పుట్టినట్టుంది అని అనిపించిందండి నాకు. థ్యాంక్ యూ దివి, థ్యాంక్ యూ సో మచ్. నూరి స్టోరీ ఏంటంటే, నాకు మా అబ్బాయి కూడా అదే ఏజ్. సాధారణంగా ఏంటంటే ఇంట్లో వాళ్ళని హీరోలు చేయాలి, లేదంటే వాడికి ఏదైనా అవకాశం ఇస్తే స్క్రీన్ మీద చూసుకోవచ్చు అని తపన ఉంటుంది. కానీ ఆ ఏరియాలో చెప్పులు లేకుండా పరిగెత్తమండం అంటే, నేను ఇది 18 రోజులు కాదండి, అరకులో 180 రోజులు తీయాలి వాడితోటి. ఓకే, తన బ్యాక్గ్రౌండ్ చూస్తే టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అండి. ఓకే, కెమెరా ఒక కొత్త ప్లేస్లో ఇంతమంది మధ్యలో మేము యాక్షన్ అని చెప్తా ఉంటే, తను చేస్తూ ఉంటే లాస్ట్లో నేను చాలా కనెక్ట్ అయిపోయి, నూరి నువ్వేం చదువుకుంటావో చదువుకోరా, నీ వెనకాల నేనున్నాను రా, చదువు మాత్రం ఎట్టి పరిస్థితులు ఆపుకో, మా బ్లెస్సింగ్స్ ఎప్పుడైనా ఉంటాయి, నీకు ఏ అవసరం ఉన్నా నేను ఉంటాను, నేను స్పాన్సర్ని పట్టుకొస్తాను, లేదంటే నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పానండి. అంత కనెక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగా నేను చాలామంది పేర్లు మీకు వెనకాల లాస్ట్లో స్టార్టింగ్లో థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లాస్ట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు చెప్పాలి. ఫస్ట్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ని కలిసామండి, శివకృష్ణ గారిని కలిశారు. శివకృష్ణ ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ నాకు ముందు నుంచి కూడా నాకు రమణ గోగుల్ గారు బాగా పరిచయం, దేవిశ్రీ ప్రసాద్ పరిచయం. వీళ్ళందరూ మ్యూజిక్ లోకంలో ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ లోకంలో ఉంటారండి. వాళ్ళ భాష నాకు అర్థం కాదు, నా భాష వాళ్ళ అర్థం కాదు. కానీ శివకృష్ణ గారిని చూడగానే నాకు అనిపించింది ఈయన నాకు సెట్ అవుతారండి. సార్ అయితే అండి మీకు నేను ట్యూన్లు పంపిస్తాను సార్, మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అన్నారు. ఫస్ట్ ట్యూన్ పంపించారండి, సాంగ్. సార్ నాకు నచ్చేసింది అన్న. అలా అనకూడదు సార్, అన్నీ విన్న తర్వాత చెప్పాలంటాడు ఆయన. సార్ గారు నాది నచ్చేసింది. లేదు ఇంకోటి పంపించారు, లేదంటే నాకు ముందుదే నచ్చింది. మూడోది పంపించారండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏది 2 నచ్చినాయి. అప్పుడు ఒపీనియన్ అడిగితే 50% పీపుల్ ఫస్ట్ చెప్పారు, 50% లాస్ట్ చెప్పారు. కానీ లిరిక్స్కి ఫస్ట్ నేను నాకున్న పరిచయంతో కీరవాణి గారు వాళ్ళ ఫాదరు శివశక్తి దత్త గారి దగ్గరికి వెళ్ళానండి. అంత పెద్ద ఆయన నా దానికి రాస్తారా అంటే, ఆయనకి నాకు కామన్గా చాలా వాళ్ళ మేనల్లుళ్ళు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నాకు ఉన్న కనెక్షన్స్ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన 94 ఏళ్ళ ఏజ్లో ఆ ట్యూన్కి నేను ట్యూన్కి రాయనని ఒక పాట రాశారండి. అది ఫోటోగ్రాఫర్కి నిజంగా లైఫ్లో గుర్తుపెట్టుకునే గూస్ బంప్ సాంగ్స్. సారీ నేను చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను. అహోరహో విహారీ కళాకారి ఛాయాచిత్ర విహారీ అని ఫోటోగ్రాఫర్ గురించి రాస్తే నిజంగా అది ఇక్కడ ఫిట్ అవ్వట్లేదండి. ఆయన దీవర లాంటి అద్భుతమైన సాంగ్లు రాసిన ఆయన ఇది కూడా అదే లెవెల్లో రాశారు. మళ్ళీ నేను ఆయన్ని బతిమాలి మదర్ దే సాంగ్కి తీసుకొచ్చి లక్ష్మీ భూపాల గారిని అప్రోచ్ అయ్యానండి. నిజంగా ఒక బ్రదర్ లాగా ఆయన, తమ్ముడు ఇది నువ్వు కమర్షియల్గా చేస్తున్న మూవీ కాదు కాబట్టి నేను కూడా కమర్షియల్గా నీకేం చేయను, నువ్వు దీనికి ఏదైనా సక్సెస్ అయితే ఓ బ్రదర్ నీతో ఉన్నాడని అనుకొని చెప్పేసి రాసిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ భూపాల గారు. చరణ్, నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక ఆయన మూవీ తీస్తూ ఉంటే ఆయనతో పాటు నేను చాలా రోజులు వెళ్ళాను. చరణ్ ఫ్రేమ్స్ చూసిన తర్వాత, చరణ్ నాకు రిక్వైర్మెంట్ ఉంది కానీ ఈ స్టైల్ కాదు మరి నువ్వు చేస్తావా అన్న. తను నిజంగా నాతో ఎంత వర్క్ చేశాడో, ఒక రోజుకి ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిన. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 18 రోజులు షూట్ చేస్తే వన్ డేకి 15 డేస్ చెప్పిన అనుకోండి. 9 months నాతోటి ఇది ఎలా షూట్ చేయాలని దాంతో ట్రావెల్ చేసి అవుట్పుట్కి తీసుకురావడానికి కారణం అయ్యాడండి. అంటే ఒక ఫోటోగ్రాఫర్కి నచ్చేటట్టు ఒక సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ సో మచ్ చరణ్. సంకల్ప్ లిటరలీ చాలామంది రైటర్స్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళకి నచ్చిందే తప్ప మనం చెప్పింది వినరు. కానీ అలాంటిది కూడా నాకు ఇలా కావాలని చెప్తే
అలా కాదని నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ కొత్త వెర్షన్తో వచ్చేవాడు. థ్యాంక్ యూ సంకల్ప్ నన్ను భరించినందుకు. ఓకే, మనోజ్ ఎడిటర్. నా దగ్గర నేను వెడ్డింగ్ షూట్ చేస్తానండి, నా దగ్గర అంతా వెడ్డింగ్ టీం ఉంటారు. వెడ్డింగ్స్ చేయడం చాలామంది అనేవారు, నువ్వు వెడ్డింగ్ స్టోరీతో ఏదైనా ఫిల్మ్ తీస్తే మాత్రం అద్భుతంగా తీస్తావరా అని. కానీ అంటే అలాంటి స్టోరీ కాకపోయినా తీసింది క్రిస్పీగా అద్భుతంగా ఎడిట్ చేసిన మనోజ్, నువ్వు అసలు వెడ్డింగ్స్లోకి నేను తీసుకొస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. అండ్ అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు రేణు మేడం తోటి ఉన్న రిలేషన్ లైక్ ఒక బ్రదర్ లాగా. అకీరా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది రమణ, వాడు ఏం కెమెరా కొనుక్కోవాలి అని అంటే నేను తనతో కలిసి గైడ్ చేయడము, ఇలా 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 నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం అలవాటు అయిపోయింది వాళ్ళందరికీ. నేను ఇలాగ మూవీ తీస్తున్నానంటే ఏంటి వెడ్డింగ్లో వదిలేసి దీంట్లోకి వస్తున్నావా, లేదంటే నాకు ఒక స్టోరీ కనెక్ట్ అయింది అంటే చాలా సీరియస్గా తీసుకోలేదు. కానీ నేను కొన్ని రషెస్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఉన్నారా నేను వస్తున్నానంటే రమ్మన్నారు. వెళ్ళి నేను మా వైఫ్ వెళ్ళి ప్లే చేసి చూపిస్తే అసలు రమణ గారు అసలు ఈ స్టోరీకి నేనేం చేయగలను చెప్పండి, నేను ట్రీట్ చేయాలా లేదా ఆ రోజు రావాలా, లేదంటే నేనేం చేయమంటే అది చేస్తాను, కానీ దీన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సత్తా ఉంది అని నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన రేణుదేశాయ్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు సోనీకి నేను 13 years నుంచి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను. ఏదైనా వరల్డ్ కెమెరా లాంచ్ అవ్వడానికి ముందే నా చేతికి ఇస్తూ ఉంటారు. అలాంటిది నాకు అనుకోకుండా ముస్సేరిలో కలిసినప్పుడు నేను ఎలాగో ఒక ఫిల్మ్ తీసినాను అనగానే లేదు సోనీ బురానో కెమెరా లాంచ్ అవుతుంది, దాంతో ట్రై చేసి చూడని చెప్పి సోనీ వాళ్ళు కెమెరా పంపించి నాకు ఆ కెమెరా ఎక్స్పీరియన్స్ చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు సోనీ. అలాగే ప్రపంచంలో ఉన్న సినిమాటోగ్రాఫర్స్ అందరూ చాలా ఇష్టంగా వాడే లైట్స్ అపర్చర్ లైట్స్. వాళ్ళకి ఎవరు చెప్పారో అపర్చర్ లైట్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యి రమణ నీ మూవీకి మాత్రం మీ లైట్స్ ఎన్ని కావాలంటే అన్ని స్పాన్సర్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర లేకపోతే కూడా వేరే చోట నుంచి తెప్పించి నాకు ఇచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అపర్చర్. కూక్ లెన్సెస్ అంటే మీకు అందరికీ తెలుసు, వరల్డ్లోనే ద బెస్ట్ లెన్సెస్. వాళ్ళు సోనీ వాళ్ళ కెమెరా తీసుకుని నేను వాడుతున్నానని తెలియగానే రాజ్ కుమార్ నాకు ఫోన్ చేసి నేను సెట్ ఆఫ్ లెన్సెస్ పంపిస్తాను, మీకు ఎన్ని రోజులు కావాలంటే 5 to 6 days అన్నాను. అలాంటిది ఆల్మోస్ట్ అది ఒక 18 days, ఫిల్మ్ సిటీలో 20 days, ఆల్మోస్ట్ 20 days ఆ లెన్సెస్ మొత్తం కిట్ నాకు ఇచ్చి అసలు టెస్ట్ చేసి చెప్పమని చెప్పి ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ద కూక్ లెన్సెస్ రాజ్ కుమార్. అండ్ మరీ ముఖ్యంగా ఈ పిక్చర్ నేను ఫస్ట్ టైం చేశాను, కానీ మీరందరూ ఫ్రాంక్గా నేను చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్తే దాన్ని నేను కరెక్ట్ చేసుకుని ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు తీయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి చోట అందరూ నేను ఇలా చేశాను అలా చేశాను థ్యాంక్స్ అని చెప్తారు, కానీ మీ దగ్గర నిజంగా సద్విమర్శలు ఏమన్నా ఉంటే చెప్తే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నా మీద ఇంత అభిమానంతో మీరందరూ ఇంత టైం స్పెండ్ చేసి వచ్చినందుకు కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ రమణ విల్లాట్ గారు. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అద్భుతంగా తీశారు. మీరు ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా బ్యూటిఫుల్ దివి గారు నిజంగా ఫస్ట్ ఫ్రేమ్ పెట్టగానే ఎంత అందంగా ఉన్నారో దీనిలో. తో సో మీ మాటల్లో ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణ గారు థ్యాంక్ యూ, నన్ను ఇంత అందంగా చూపించారు, చాలా బ్యూటిఫుల్గా చూపించారు. అది పక్కన పెడితే ప్రాజెక్ట్ చూస్తున్నంతసేపు అలా ఫ్లోలో వెళ్ళిపోయింది. లాస్ట్ 10 minutes నా కళ్ళలో అలా కళ్ళనీళ్ళు అలా ఉండిపోయినాయి. నాకు తెలిసి నేనే ఏడ్చానేమో అనుకున్నాను, అందరూ చెప్పేదాకా కూడా తెలీదు. ఇట్ హస్ టచ్డ్ మై హార్ట్, ఇట్ విల్ టచ్ ఎవ్రీబడీస్ హార్ట్. సచ్ అ బ్యూటిఫుల్లీ మేడ్ స్టోరీ. రమణ గారు నేను విన్నప్పుడు ఇలా ఉంటుందని అనుకోలేదు, నాకు తెలీదు ఇలా ఉంటుందని. చూస్తున్నప్పుడు అంటే ప్రతి మదర్ ఫీల్ అయ్యే ఒక స్టోరీ. మేము ఇంకా మదర్స్ కాకపోయినా వీ నో వాట్ it will feel like to be a mother and how painful it is and what all our parents have been through, my mother have been through. It's beautiful. థ్యాంక్ యూ దివి గారు. అండ్ ఇందులో ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నందుకు అండ్ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మా హీరో అరవింద్ గారు. అండ్ యాజ్ యూజువల్ ఇందులో కూడా అదరగొట్టేశారు మీరు డెఫినెట్లీ. సో మీ మాటల్లో 1000 words గురించి ప్లీజ్. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వెన్ ద టీమ్ వాజ్ డిసైడింగ్ హూ డు వి ఇన్వైట్ ఫర్ దిస్ షో, వీ ఫెల్ట్
since this movie touched our hearts and had a profound impact in our lives, we should invite the people that first come to our heart and have had a profound impact in our lives. So all of you, thank you for coming. All of you have touched our hearts, or the members of this team in one way or the other, or have had a profound impact in our lives. So thank you for coming. Every now and then a story like this comes by, and I was very fortunate to be a part of this. A few years ago, I met Ramana Garu at a photo shoot. And after the photo shoot, I don't know why, but I told him, "Sir, if you ever direct a film, don't forget me. I'm just a message away." So I think I manifested this role, and it worked out. So thank you, sir, for this lovely opportunity. Already chala alasyamaindi. There's a lot I want to say, but I will keep it short. I had a very serious leg injury a year ago, and it had put a halt on my superhero movie, which I will continue soon, and another project because I couldn't do fights and stunts as a hero. And I was very depressed because for almost 7-8 months I couldn't work. And at that opportunity, I got this movie, and I felt like it's a God sent for me. దేవుడు పంపించిన ఒక ఆపర్చునిటీ అనిపించింది. ఎందుకంటే in this movie, obviously, I don't have to run or fight, so I could just, with my leg injury, continue and shoot. And I think the universe has amazing ways of giving us signals. So thank you, Ramana Garu. That coffee changed my life. And there are 3 people who I want to talk about. Shivacharan, the DOP, Sankalp, who's the writer, who is also the glue that holds this team together, and Manoj. వాళ్ళని నేను తిట్టిన రోజు ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ దేర్ ఫేసెస్. ఐఎమ్ ఆల్వేస్ బాదరింగ్ దెమ్, yelling at them. And I want you guys to know, and this is a small example I gave, then I want to close it. I used to play basketball in the US. I was coached by a great coach called Paul Valanis. Though I was a star basketball player, I used to win games for my team. He would always be yelling at me, always just pushing me. And one day I got very frustrated, and I asked him, "Coach, I'm doing my best. Why are you constantly, in my face and giving me lectures?" He said, "I expect greatness from you. You only push people that you expect greatness from." I hope now you guys know why I'm always in your faces. If all 3 of you don't become great, I would be deeply disappointed. And ప్రేమ విషయంలో నేను చాలా సున్నితమైన వాడిని. డైలాగు ఎలా నచ్చింది మీకు? అది నేను బాగా చెప్పానో లేదో తెలియదు, కానీ అది సంకల్ప్ నిజ జీవితంలో ఫీల్ అయ్యి రాసిన డైలాగ్ అది. నాకు తమ్ముడు లేడు. నిజంగా ఒక తమ్ముడు ఉంటే బహుశా సంకల్ప్ లాగే ఉండేవాడేమో. సో this project, I have met some amazing people. And Shivacharan, I expect greatness from you. He's also the DOP for my superhero film, Masterpiece. And din tarvata, I think you'll be working with all superstars only. Don't forget me. And Manoj, I yell at him every single day, but now you know why. I expect even greatness from you. So God bless you. And our music directors, Shivakrishna Garu and PVR Raja Garu, amazing andi. Saraswati Putran and Urkyanaru. I don't know what else to say. I can only give you guys a namaskaram. Please accept it humbly. Thank you so much. And he's not here, but there's one individual I want to thank. Nayak Garu. He is the dubbing in charge from Ramayana Studios. Never in my life have I had to do dubbing so many times for simple dialogues. He really beat me to perfection, and I think the dubbing in this has come out well because of his efforts. Also a huge thank you to all the co-actors. Meghna Garu, you did amazing, Andy. She's also an amazing stunt actress. She does amazing stunts. And I expect a superheroine sort of movie from you. And Divi, you did amazing. Divi and I were supposed to work in a movie in the past, and for some strange reason it didn't work out. But I'm glad we worked in this together. And the hero of the film, Vinay, my boy, Noori, you did great, Nana. God bless you. And like Ramana Garu said, జీవితంలో ఏదనుకున్నా, whatever you want to become, we're there to support you. Always, don't forget. And ఈ మూవీ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇన్ లైఫ్ మై సన్ Advait Krishna, he's 3 years old, is watching a movie in a theater.
and I'm glad he's watching my film. I hope in the future he'll grow up and continue watching many of my films. Thank you, Advait. I love you. And yeah, there's a lot to say, but I want to cut it short. But I do want to thank Shreyas Media. Thank you so much. And our PRO, Sai Satish brother, love you. Thank you for everything. Thank you so much. And once again, thank you all for coming. థ్యాంక్ యూ అరవింద్ గారు. మనస్ఫూర్తిగా క్షమించండి, నేను ఆ ఫ్లోలో చెప్పడంలో మర్చిపోయాను. ఈ విషయంలో మీరు నలుగురు గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి, డిఐ, బాహుబలి, RRR లాంటి సినిమాలు చేస్తున్న కంపెనీ సారథి స్టూడియోస్ వాళ్ళ టీము, బాలాగారు వాళ్ళందరూ కూడా అద్భుతంగా కలర్ కరెక్షన్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే రామానాయుడు స్టూడియో నుంచి ఎంతో పరిచయం ఉన్న నాకు యతిరాజ్ 30 years నుంచి ఆ సౌండ్ ఎఫెక్ట్స్, స్మాల్ డీటెయిల్స్, అలాగే దేవి గారు, నాయక్ గారు వీళ్ళందరూ చేసిన అమేజింగ్ వర్క్, శశి గారు కోఆర్డినేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముఖ్యంగా నేను మర్చిపోయింది ఏంటంటే, సాంగ్స్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం శివగారితో నేను మాట్లాడితే శివగారు సజెస్ట్ చేశారు, మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళండి, మీరు చెప్తున్న థింగ్స్కి సింక్ అవుతుంది అని. అలాంటప్పుడు నాకు సెర్చింగ్లో నాకు పరిచయం చేసిన సంకల్పాలు పరిచయం చేసిన PVR రాజా గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత, నేను 2.5 years నుంచి ప్రాజెక్ట్ చేయట్లేదు, కానీ మీ ప్రాజెక్ట్ నచ్చి నేను చేస్తానండి అని చెప్పారు. నిజంగా ఆయన చేసిన నాది ఒక షార్ట్ ఫిల్మ్ అని కానీ, లేదంటే ఇది లో బడ్జెట్ అని మూవీ అని కానీ అలా కాకుండా ఇది ఒక ట్రూలీ ఒక బిగ్ మూవీ అన్నట్టు హార్ట్ఫుల్గా ఆయన ఇంటర్నేషనల్లీ ఆయనకి సో మెనీ అవార్డ్స్, ఎందుకంటే హయ్యెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ మ్యూజిషియన్గా చేసిన ఆయన ఆఫ్టర్ 2.5 years తర్వాత ఆయన ప్రాణం పెట్టిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రెహమాన్ గారితో, హారిస్ రాజరాజ్ గారితో, తమన్ గారితో వర్క్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళ టెక్నీషియన్లు తీసుకొచ్చి చేయించి అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రాజా గారు, ముందు మీ పేరు నేను చెప్పలేకపోవడం నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. యు ఆర్ లైక్ ఏ బ్రదర్. నేను ఎప్పుడు అంటూ ఉంటాను మీతో కలిసి ట్రావెల్ చేస్తానని. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోం కదా, అలాగే ఇంట్లో వాళ్ళని అనుకున్నాను, అందు గురించే గుర్తుపెట్టుకోలేకపోయాను, క్షమించండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ మా తరపు నుంచి, మా శ్రేయస్ మీడియా తరపు నుంచి. అండ్ ఇక్కడికి వచ్చిన ఆడియన్స్, మీరే ఫస్ట్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ అవర్ ఫిలిం. సో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ విషెస్ ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. అండ్ ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మళ్ళీ ఫ్యూచర్లో ఇది డెఫినెట్లీ ఎక్కడైనా టెలికాస్ట్ అయినప్పుడు మీరు అందరూ సపోర్ట్ చేయండి. వి ఫీల్ హ్యాపీ. అండ్ ఫైనలీ 1000 words, అంతకు మించి మనం ఏం చెప్పలేము. సో ఇట్స్ నైస్ టు సార్. సో నైస్ టు మీట్ యూ. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎవరెవరిని పిలవమంటారు? యతిరాజ్ గారు ఒకసారి ప్లీజ్ కమ్. వేణు భగవాన్ గారు ప్లీజ్ వెల్కమ్. Actually, I wanted to thank another 2 people. I'm so sorry. Venu Garu has been the voice of reason for us all, and he's guided us a lot. So thank you, sir. And Sumant, thank you for being so energetic and for doing everything. And yeah, actually my in-laws and my sister-in-law is here. My parents came as well. For the first time, all of them together, I think it was a great experience for me as well. So thank you all for coming.